శుభాలు చేరువచ్చిన సంఘానికి నా ప్రోత్సాహకుల ప్రభావ హృదయపూర్వకంగా తెలుస్తాను. అంత బాగున్నారు కదండి. దేవుడు ఈ చిత్రాన్ని మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి ఘనత ప్రభావం ఈ వెలుగులు కలుగును గాక. మరి గతించిన కొన్ని సంవత్సరాలుగా సువార్త గ్రంథాలు మనం వింటున్నాం. ఒకరి మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు రాశారు. దాన్ని సువార్త అన్నారు, గాస్పల్స్ అన్నారు. అవును కదండి. ఈరోజు మనం కొత్తగా కార్యాల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే పిల్లల ఇద్దరు సాక్ష్యము సరిపోతుందంట. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం సరిపోతుందంట. ఏదైనా తప్పు ఆరోపించడానికి కానీ నిజాన్ని బయటికి తీసుకోవడానికి సాక్షులు ఇద్దరు ముగ్గురు ఉండాలంట. కానీ ఇక్కడ నలుగురు సాక్షులు కనబడుతున్నారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. వారు రాసిన విధానం గురించి మనం గతించిన దినాలు మనం గొప్పగానే విన్నాం. ఎప్పుడు మనం ధ్యాన గ్రంథంలో మనకు వచ్చిన గ్రంథాలు చిన్నప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు కృత నిబంధన గ్రంథాలని చిన్న వచ్చేది లూకాలలో. ఎక్కువగా మనకు వచ్చింది వాడుకలోకి వచ్చింది కూడా కృత నిబంధన గ్రంథం. అలా మనం మాట్లాడుకుంటున్న తరుణంలో సువార్తలు తదనంతరము అపోస్తుల కార్యము ప్రారంభమవుతుంది. ఇక్కడ మంచి మాట ఏంటంటే అపోస్తుల కార్యములు అన్నాడు. వారు చేసిన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 28 అధ్యాయాలు కనబడుతూ ఉంటాయి, అంతేనండి. అలాగే 28 అధ్యాయాలు మొదటి గ్రంథంలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ అపోస్తుల కార్యాలని కొత్తగా రాశారు. దీనికి కనుక నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి బలమైన గ్రంథం. మనకు యెరూషలేము గురించి ఎక్కువగా తెలియాలంటే యెరూషలేము విలువ ఎప్పుడైతే అర్థమవుతుందంటే దాంట్లో లేనప్పుడే మనకు విలువ అర్థమవుతుంది. ఇజ్రాయెల్కి ఎప్పుడు తెలిసి వచ్చిందంటే వారు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మా దేశంలో ఉంటే బాగుండేది, అది శ్రేష్టమైన దేశము, పాలు తెరువులు పెంచే దేశము, మళ్ళీ ఎప్పుడు వెళ్తాము. శత్రువులు వారిని ఇంకో కీర్తన పాడవచ్చు కదా, యోధులు పెద్ద సంగీతకారులు అంటారు కదా, ఒక కీర్తన పాడండి, మా దేశం గురించి పాడండి అంటే కీర్తనకారుడు అద్భుతంగా రాశాడు. కీర్తన భాగంలో యెరూషలేము కాకుండా వేరే భాగంలో ఉంటానంట స్తుతి మన నోటి ఉంటే మన నాలుక అంటుకొని పోను గాక, ఇలాంటి గొప్ప మాటలు మాట్లాడుతుంటాడు. ఆ సంగీతాలు వాయిద్యాలన్నీ కూడా సీతారాన్ని కూడా చెట్లకు తగిలించేశారంట. అంటే చెరువులో ఉన్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు మీరు పాటలు పాడవచ్చు కదా అంటే, మేము పాడితే యెరూషలేము గురించే పాడాలి, మళ్ళీ ప్రార్థించే స్థలం కూడా మాకు యెరూషలేములోనే ఉండాలి. అన్ని దేశంలో మేము ఎట్లు పాడదాము దేవుని కీర్తనలు అనే మాట కీర్తనకాడు రాస్తుంటాడు. మనం 133 అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే యెరూషలేములో ఉన్నప్పుడు దాని విలువ తెలిసి వచ్చింది. ఎప్పుడు తెలిసి వచ్చిందంటే ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు యెరూషలేము ప్రస్తావన వారికి తెలియదు. వారి దేశం అంటూ అసలు ఏమీ లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, యోసేపు చనిపోయాడు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మాకు ఏం ఆధారం లేదు. ఎలాగో ఇదంతా ఇక్కడ ఉంటుందేమో, బానిసత్వంతోనే ఉంటుంది, మేము చేసాము మా కుమారులు చేస్తున్నారు. అలా 430 సంవత్సరాలు ఇంచుమించు బానిసత్వంలో ఉండిపోయారు కదా. కాలక్రమేణ అయిపోయిందని మా పిల్లల తర్వాత 4 తరాలు అయిపోయినాయి, 5 తరాలు అయిపోయినాయి, 6వ తరం కూడా వాళ్ళు కూడా పిల్లలు బానిసలుగానే ఉండిపోతారు. వేరే ప్రపంచం అంటూ తెలియకుండా బ్రతికిపోయారు. ఎప్పుడైతే అరణ్య మార్గం వెళ్ళి పాలు తెలియని దేశాన్ని ఆక్రమించుకున్నారో, స్వాస్థ్యంగా పొందుకున్నారో, అప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అనేది వ్యత్యాసం తెలిసి వచ్చింది. అవును కదండి. అంటే చెరకు అంటే బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత వారు ఎంత కఠినమైన బానిసత్వం అనుభవించారో ఇది ఒక పక్కన, పాలు తెలియని దేశంకి వెళ్ళిన తర్వాత స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత శ్రేష్టమైన దేశంలో ఉన్న తర్వాత ప్రతిదీ కూడా పుష్కలంగా పండుతుంది, అన్ని సమృద్ధిగా దొరుకుతున్నాయి. వారి రాజులు అక్కడ. అప్పుడు ఏది గొప్పతనం ఎక్కువగా అర్థమవుతుందంటే దీని గొప్పతనం ముందు కష్టాన్ని చూసి వచ్చారు కాబట్టి దీని విలువ తెలిసి వచ్చేసింది వాళ్ళకు. అది ఎంతటి ఐగుప్తు బానిసత్వము ఎలాగైతే కళ్ళ ముందు పెట్టుకొని తర్వాత పాలు తెలియని స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత సంపూర్ణమైన జీవితంలోకి వచ్చిన తర్వాత దాని విలువ ఏంటో తెలిసి వచ్చింది 40 సంవత్సరాల తర్వాత, అరణ్య మార్గం తర్వాత. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏది గొప్పదంటే ఏం చెప్తారు వాళ్ళు? పాలు తెలియని దేశమే గొప్పదంటారు. కానీ ఈ విలువ అర్థం అవ్వాలంటే అది ఎలాగైతే బానిసత్వమో వాళ్ళ కళ్ళ ముందున్న మాటలు అవన్నీ కూడా జ్ఞాపకాలుగా ఉండాలి, దృష్టాంతాలుగా ఉండాలి. అప్పుడే దీని విలువ అర్థమవుతుంది. ఒకవేళ ఆ నిర్గమకాండము, ఆదికాండము, నిర్గమకాండం మొదటి కొన్ని అధ్యాయాలు, ఆదికాండం లేకపోతే మనకు పాలు తెలియని దేశం గురించి మనం ఆలోచించడానికి ఏం అర్థం కాదు, మూలమేమీ తెలియదు మనకు. ఈ అపోస్తల కార్యాలు కనుక ఈ మధ్యలో ఈ గ్రంథంలో కనుక లేకపోయి ఉంటే తర్వాత మనకు పత్రికలు కనబడుతూ ఉంటాయి. అవును కదండి. వెంటనే పత్రికలు స్టార్ట్ అవుతాయి ఈ 4 సంవత్సరాల తర్వాత. ఈ కార్యాలు కనుక ఇక్కడే లేకపోతే అసలు పత్రికలు ఎవరికి రాస్తారు, ఎందుకు రాస్తారు, దాని అవసరం ఏముంది అనే క్వశ్చన్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఈ కార్యాలు కనుక ముందు పెట్టి సువార్త కనుక ముందు పెట్టేస్తారు అనుకోండి, అప్పుడు కూడా మీనింగ్ ఉండదు దాంట్లో. ఎందుకంటే ఎందుకు వాళ్ళు కార్యాలు చేశారు, ప్రభువు రాకడ ఇవన్నీ కూడా జరిగినాయి. తదనంతరము వెంటనే ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆయన ఆరోహణ అయిన తర్వాత మనం ఈస్టర్ వరకు చూసుకున్నాం. ఈస్టర్ వరకు మనం అవే జ్ఞాపకం చేసుకున్నాం. సువార్తలో చివరి అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆరోహణం అయ్యే వరకు మనం ధ్యానం చేసాము. తర్వాత జరిగింది అద్భుతాలు, పెంతెకొస్తు పండుగ దినం,
ఇవన్నీ అద్భుతాలు మనకి ఎక్కువ తెలుసు. అంటే అంతకుముందు సువార్తల చివరి భాగంలో ఉన్నాం, ఇప్పుడు ఆటోమేటిక్గా అపోస్తల కార్యంలో వెళ్ళిపోతున్నాం. ఆ రోజు కూడా వారి సువార్త పరిచయంలో ప్రభువును వెంబడించారు, తర్వాత వెనుకడుగు వేశారు. ప్రభు వెళ్ళి వచ్చి అనేకమైన విషయాలు చూపించిన తర్వాత అప్పుడు కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. అదే ఆ రోజు జరిగింది. ఈ రోజు కూడా మనం అదే గ్రంథంలో ఈస్టర్ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ బిగినింగ్ లో కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి సరిపోతుంది. ఇక్కడ మనం ఇవన్నీ కూడా 26 వర్షాలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో. ఇవంతా మనకు సమయం సరిపోదు, ఒక్కొక్క వర్షం అయితేనే బాగుంటుందన్న ఉద్దేశం. కానీ ఇక్కడ మంచి మాట ఏంటంటే ఇది ఎవరు రాస్తారో అతను ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆయన రాస్తూనే ఏమంటున్నాడంటే ఈ కార్యాల గురించి, ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు, ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు అంటే మన ప్రభువు పరమునకు ఎక్కిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమందు రచించింది. అని చూడండి పిల్లలు, అంటే ఈ గ్రంథంలో ఎవరైతే ప్రస్తావన తీసుకొస్తున్నారో ఎవరు రాస్తారో అనే మాటకు అంటే దీనికంటే ముందు నేను ఒక గ్రంథం రాస్తాను అంటున్నాడు. ఏ గ్రంథం రాశారు ఆయన? మీకు బాగా తెలిసిన మాట కదా, లూకా గారు రాస్తారంట. మరి ఈ థెయోఫిలా ఎవరు? చాలా సంతోషం, మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఆయన ఇక్కడ మాట్లాడు, ఓ థెయోఫిలా, ఆ మాట ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమందు రచించింది. ఓ థెయోఫిలాకు చెప్తున్నాడు అమ్మా అని మనం ఎలాగైతే పిలుస్తున్నాడు. ఇప్పుడు పిలిచిన ఆయన తనకు తను చెప్పుకోవట్లేదు, బాగా అర్థం అవ్వాలి మనం. ఓ థెయోఫిలా, నేను ముందు రాస్తాను ఒక గ్రంథంలో, నేను మొదట రచించింది. ఎక్కడి నుంచి అయ్యా అంటే ఆ పరిశుద్ధాత్మ ఆయన చేసిన కార్యాలన్నీ కూడా వివరిస్తూ ఆయన పరమునకు చేసుకోబడిన దినం వరకు కూడా నా మొదటి గ్రంథంలో లిఖించాను అంటాడు. మనం లూకా సువార్త మొదటి అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మాట చదవండి పిల్లలు, నేను త్వరగా వచ్చేద్దాం. అక్కడ కూడా ఏమంటున్నాడు? థెయోఫిలా అంటాడు. నిజంగా చెప్పాలంటే పిల్లలు మనకు సువార్తల్లో బాగా నచ్చిన సువార్త ఏం చెప్పాలి పిల్లలు? యోహాను సువార్త టక్కని చెప్పేయచ్చు. ఇంకా చెప్పాలంటే మత్తయ్య గారు బాగా గుర్తుంటారు. తర్వాత కష్టకాలంలో మార్కు గారు గుర్తుంటారు. లూకానే మనం వద్దనుకుంటాం. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో అన్నీ అవే ఉంటాయి కాబట్టి మత్తయి చదువుకుంటాం, వీలైతే యోహాన్ గారు చదువుకుంటాం. ఈ మార్కును అప్పుడప్పుడు కష్టమైతే చదువుతాం, లూకాను మాత్రం పక్కన పెట్టేస్తాం. మీరు గుర్తుంచుకోండి పిల్లలు, మత్తయి అంటే ఎవరో తెలుసా? ఆయన ఎవరు? మత్తయి ఎవరు? ఆయన గ్రంథం రచించింది ఆయన సుంకం గుత్తదారి. నిజం చెప్పాలంటే మత్తయి గారు అలాగే సుంకరే. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ గారు. లూకా గారు వైద్యుడు అంటాం, అవును కదండి, వైద్యుడు అంటాం. మిగతా వారికంటూ కేటర్ కనిపించింది మనకు. యోహాన్ గారు అయితే ఆయన హత్తుకున్న శిష్యుడు, మార్కు గారు కూడా ఆయన వెంబడించిన వాళ్ళు ఒకరు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. మార్కు గురించి మనం గ్రంథాలు కూడా పౌలు గారు కూడా ప్రస్తావన తీసుకొని వస్తుంటారు. ఇక్కడ విధానం ఏంటంటే అందరూ మాట్లాడతారు, అందరికీ ఫోన్ ఉన్నాయి, అందరికి రింగ్ టోన్స్ ఉంటాయి, అందరికీ ఒకటే ఉండదు. అలాగే అందరు రాసినా కానీ అందరూ ఒకే రకంగా ఆ విధానంలో రాయలేదు. లూకా గారి ప్రస్తావన ఒక వేరే శైలిలో ఉంది. దాన్ని ప్రారంభించడమే జకరియా ఎలిజబెత్ దర్శనం గురించి మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. కానీ ఎండింగ్ ఎలా ఉంటుందో ఆ చివరి అధ్యాయంలో చివరి మాటలు చూడండి పిల్లలు. లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయము 49వ వర్షం నుంచి 48 నుంచి చదువు పిల్లలు. ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. సరిపోదు పిల్లలు. ఇంకా అంతలో మనం చూస్తూ ఉంటాం, వారు నమస్కారం చేస్తున్న ప్రభు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వారు ఏమంటున్నారంటే యెరూషలేములో మీరు నిలిచిండనే మాట లూకా గారు 2 చేస్తున్నారు. అది చదువుకొని ఇప్పుడు 53 వరకు చదువుతూ వెంటనే ఇప్పుడు అపోస్తలులను చదువుకోనున్నాను అనుకోండి, ఆ కంటిన్యూషన్ ఎలా ఉంటుందంటే అది రాసిన తర్వాతనే ఇది రాసారని ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని గ్రంథాలు అంతే. దినవృత్తాంతాల గ్రంథం తర్వాత ఎజ్రా కనబడుతుంది. ఆ గ్రంథాన్ని రాసింది కూడా ఎజ్రా గారే, ఈ గ్రంథాన్ని కూడా రాసినట్టు ఎజ్రా గారే కనబడుతుంటాం. ఆ కంటిన్యూషన్ అనేది చివరిగా వారి చెరలోకి వెళ్ళిపోవడం, 70 సంవత్సరాలు పూర్తి అవుతుందనే మాట ప్రస్తావన తీసుకొస్తూ ఎజ్రాలో కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడాలంటే పిల్లల భక్తులన్న మాట అంటే గ్రంథకర్తలు అన్నమాట. లూకా సువార్త, అపోస్తల కార్యం 2 కలిపి ఉండేవాళ్ళు ఒకప్పుడు. కాలక్రమేణా సువార్తను పక్కన తీసేసి ఈ కార్యాన్ని పక్కన తీశారంట.
ఈ థెయోఫిలా దగ్గర చాలా మట్టుకు కొంతమంది లూకా గారు అంటారు, కొంతమంది ఆయన ఏంటంటే ఒక మంచి ప్రాధాన్యత తీసుకొచ్చేది, ప్రముఖుడు, జ్ఞానవంతుడు, ముఖ్యమైన వాడు అనే ప్రస్తావన దానికి మీనింగ్ ఉందన్నట్టుగా మధురమైంది అనే మాట చాలా మాట్లాడుతుంటారు. ఎవరికి వచ్చిన శైలిలో వారు మాట్లాడతారు, ఎందుకంటే దేవుడు అడగడు కాబట్టి. అంతే కదండి. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, మనకి ఇమీడియట్గా తెలిసింది అనుకోండి, ఒకటే మాట మీద ఉంటాం. అడగట్లేదు కాబట్టి నాకు తోచింది నేను చెప్పగలుగుతాను, మీకు తోచింది నేను చెప్పగలుగుతాను. ఈ థెయోఫిలా ఏంటంటే లూకా గారు తనకు తాను చెప్పుకునే మాట కాదు. నిజంగా చెప్పాలంటే ఇది రోమా ప్రభుత్వ కాలంలో జరుగుతున్న సంఘటన. ఒక థెయోఫిలా అనేది మీకు అంతా మాట్లాడుకుంటే ఓనేసిము మనకు తెలుసు కదా, ఫిలెమోను, ఓనేసిము క్రైస్తవుడు అయ్యాడు, దేవుడు నమ్ముకున్నాడు. కానీ ఫినియాస్ కింద ఎలా ఉన్నాడు? బానిసగా ఉండేవాడు. లూకా గారు వైద్యుడైనా కానీ ఒక అధికారి కింద లోబడి ఉండేవాడు. ఆ అధికారి అంటే చాలా వివరాలు ఉన్నాయి దీనికి. నిజంగా చెప్పాలంటే ఒక థెయోఫిలా అనేవాడు రోమా ప్రభుత్వంలో ఒక అధికారి. అతన్ని మార్చడానికి, అతనికి ప్రభు యొక్క సూచనలు, అద్భుతాలు తెలియజేయడానికి వైద్యుడైన లూకా గారు తనదైన శైలిలో అతనికి తెలియజేస్తున్నాడు. ఒక థెయోఫిలా ఒక అధికారి, రోమా ప్రభుత్వ కాలంలో ఒక అధికారి అనే మాట బాగా, అంటే దానికి ఇంకా వెయిట్ ఉన్న మాటలు చాలా ఉన్నాయి. అది అధికారికి సూచించే మాట. ఈ థెయోఫిలాకు ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అంటే అందరూ మాట్లాడుతున్న మాటలు వేరేగా ఉంటాయి, ఒక అధికారి మాట్లాడుతున్న మాటలు వేరే ఉంటాయి, చదువుకున్నవాడు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, చదువు లేని వాడు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, అలాగే అందరూ వైద్యుడు మాట్లాడే మాటలు ఇంకా వేరేగా ఉంటాయి. ఎందుకంటే మాట్లాడితే అది తింటే మంచిదండి, అవునండి యాపిల్ తింటే మంచిది, దాని గురించి లక్షలు కూడా చెప్తారు. మనం అంటే ఏం తిన పర్లేదు, కడుక్కోకుండా పర్లేదు, తుడుచుకుంటే సరిపోతుంది అంటాం. లేదండి పైన లేయర్ తీస్తేనే బాగుంటుందని అది అంత కూడా దాన్ని ఒలిచి మరి మన పిల్లలు పెడుతున్నాం. అవును కదండి. అంటే విధానంలో మార్పు ఉంటుంది. అలాగే లూకా గారి విధానంలో కూడా చాలా మార్పు ఉంది. ఒక అధికారికి ప్రభు గురించి వార్త ఎలా పంపించాలో తనదైన శైలిలో రాస్తూ ఉంటాడు. అలాగే అపోస్తల కార్యాల గురించి కూడా తనదైన శైలిలోనే ఓ థెయోఫిలాకు చెప్తున్నాడు. పిల్లల నిజంగా చెప్పాలంటే థెయోఫిలా అనేవాడు రోమా ప్రభుత్వ కాలంలో ఒక అధికారి. ఆ అధికారి కింద లూకా గారు ఉన్నారు. తనకు నచ్చిన విధంగా జ్ఞానం దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తూచి, ఇంకా చెప్పాలంటే ఏమంటారంటే ఆయన శ్రమపడిన తర్వాత 40 దినం వరకు వారికి అగుపడచ్చు, దేవుని రాజ్యంలో గురించి బోధించు, అనేక ప్రమాణాలు చూపి తను తాను సజీవంగా కనుపరుచుకున్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఇవన్నీ నేను చూస్తాను కాబట్టి ఇది ఆధారాలు ఉన్నాయని ఒక థెయోఫిలాకు అధికారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆ థెయోఫిలాకు చెప్తున్నాడు? పిల్లలు ఆ రోజుల్లో ఉన్న రోమా ప్రభుత్వ కాలంలో వారి ప్రభుత్వమే అయింది. మన ప్రభు వచ్చింది రోమా ప్రభుత్వ కాలంలో వచ్చాడు, తెలుసు కదా. 6 ఏళ్ళే జరుగుతుంది. వెంటనే చూడండి అపోస్తల కార్యం తర్వాత రాయబడిన పత్రిక ఏంటి? రోమా పత్రిక. అది ఎక్కడ వెళ్ళిపోయిందంటే నిజంగా చెప్పాలంటే అది రోమా ఇటలీ ప్రాంతంలో వరకు వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ పరిసర ప్రాంతంలో పరిచయం జరుగుతుంటే ప్రభు అక్కడ వస్తుంటే మొట్టమొదటి పత్రిక ఎక్కడికి వెళ్ళిపోయింది? రోమాకు వెళ్ళిపోయింది. మీరు ఆలోచించండి అంటే ఎంత గొప్పగా జరుగుతుంది. దీన్ని నిజంగా చెప్పాలంటే 3 భాగాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ గ్రంథంలో మనం ఒక దాని గురించి వివరంగా ఆలోచించిన భక్తులు అలాగే మాట్లాడాలి. ఇంకా మాట్లాడితే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు, 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం 2 భాగాలు చేసుకుని దీన్ని ఆలోచిస్తూ ఉంటారు. 2 భాగాలు ఎందుకంటే మొదటి నుంచి 12 వరకు ఈ అపోస్తులు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అపోస్తుల బోధన విధానం కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పేతురు గారి బోధన కనబడుతూ ఉంటుంది. ఇంకా 13 నుంచి చివరి వరకు చూస్తుంటే పౌలు గారు అంతా కూడా పౌలు గారు కనిపిస్తుంటారు. భక్తులుగా తీసుకొచ్చారు. 2 భాగాలు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా దీన్ని 3 భాగాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మొదటి భాగంలో మొదటి 6వ అధ్యాయం వరకు, మొదటి 6వ అధ్యాయం వరకు పేతురు యొక్క ప్రసంగం అనుకోవచ్చు. అలా అనుకునే బదులు ఇంకో మంచి మాట ఏంటంటే యెరూషలేములోనే సువార్త, యెరూషలేములోనే నిల్చుండడం, యెరూషలేములోనే సువార్త. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు గలిలయ పరిసర ప్రాంతాలంతా కూడా అంటే పాలస్తీనా భూభాగంలో యెరూషలేము కాకుండా వారి దేశంలో సువార్త వ్యాప్తి చెందుతుంది. ఇంకా మిగతా 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం చెప్తుంటే ప్రపంచమంతటా సృష్టి ఎక్కడైతే ఉందో మానవ మనుగడ ఉందో అంతవరకు సువార్త వ్యాప్తి కొరకు వారు ప్రయాసపడ్డట్టుగా 3 భాగాలు మనకు అర్థమవుతుంది. ఇంకా మొట్టమొదటి భాగం మనం అనుకుంటే అది యెరూషలేము పరిసర ప్రాంతంలో జరిగింది. తర్వాత పాలస్తీనా ప్రాంతంలో మిగతా యెరూషలేము కాకుండా మిగతా ఎక్కడైతే ఉందో ఆ భూభాగంలో 12వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. 2వ భాగంలో 13 నుంచి చివరి వరకు చూస్తుంటే సర్వ సృష్టికి సువార్త వ్యాప్తి జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మొదటి మాటలు కొన్ని మాట్లాడుతూ పిల్లరా ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించటకును ఆరంభించిన మాట అన్నిటి గురించి నా మొదటి గ్రంథమందు రచించి తిని. ఆ మాట నాకు తెలుసు. ఇంకా కొన్ని మాటలు మన కిందికి చూస్తూ పిల్లరా ఆయన దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవుడుగా కనపరుచుకోలేదు. సరిపోదు పిల్లలు. మీరు ఆ మాటలు ఎందుకు ఈ మాట ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాడు, ఎందుకు 40 రోజులు చూపించుకోవాల్సిన అవసరం ఉంది? ఒక రోజు ఆయన 3 దినాల తర్వాత ఈస్టర్ దినాన పర్వదినాన పునరుత్థానం అనే విషయం మనకు బాగా తెలుసు.
ఆ మొట్టమొదటి చూసిన వాళ్ళు ఒక తల్లి కనబడుతూ ఉంటుంది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదమ్మా అనే మాట ఆయనకు తెలుసు. మరి నేను బ్రతికున్నాను, సజీవుడై లేచిన విషయం ఆమెకు తెలిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ 40 రోజులు అందరికీ చూపించుకోవాల్సిన అవసరం ఏముంది పిల్లలు? ఎందుకంటే గతించే దినాల్లో సోదరులు కూడా చెప్పారు, వారిలో ఒక విశ్వాసం ఏంటంటే అపనమ్మకం. లేచాడా లేదా? లేస్తే ఎలా ఉంటారు? ఆయనకు అప్పకుండా లేస్తారనే విశ్వాసం ఆ రోజుల్లో ఎవరికీ లేదు. నిజంగా చెప్పాలంటే శత్రువులే ఎక్కువ నమ్మారు. ఆయన ఎలాగైనా లేస్తాడు, ఆయన ఎప్పట్లో బ్రతుకున్నప్పుడు చెప్పగా మేము వింటిని, అందుకని దీన్ని భద్రం చేయండి రాజా అని రాజుతో అధికారులతో చెప్పిన మాటలు మనకు ఎక్కువ. అంటే నమ్మిన వాళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నారంటే విరోధుల శత్రువులు ఎక్కువ నమ్మారు. అపోస్తలు నమ్మలేదు, ఇంకా స్త్రీలు సైతము నమ్మలేదు. ఆయన పూడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చిన సందర్భం బాగా తెలుసు. ఆయన లేచాడు, సజీవులు లేచాడు, ఆయన చెప్పాడు కదా అనే మాట దూత మరి ప్రస్తావన చెప్తుంది. ఆయన చెప్పినట్టే లేచాడు అన్న మాటలు అని అంటారు. మరి ఇతను లేస్తారని నమ్మింది ఎవరు ఉన్నట్టు శత్రువులు సైనికులు మాత్రమే నమ్మారు. వీరు నమ్మట్లేదు కాబట్టి వారు బహిరంగంగా బయటికి రాక ఒక రహస్యంగా దాగున్నారు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను, నేను పంపబో ఆత్మ మీకు వచ్చే వరకు మీరు ఎక్కడ ఉండాలి? ఎరుసలేములో నిల్చుండి. మనం వీరు అక్కడ నిల్చుండలేదు, వారి పనిలోకి వెళ్ళిపోతున్నారు, వారి పనిలో ఉన్నారు, భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది నమ్మట్లేదు ప్రభు లేచండి. అందుకనే తోమా గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం, గాయంలో వేలు పెట్టి అని అంటాడు. ఆ చేతిలో గాయంలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మని అంటాడు. మరి అందరిలో ఉంది ఆపనమ్మకం. ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి బలపరచాలంటే ప్రభు 40 రోజులు అనేకలు కనబడ్డాడు. పిల్లలు రుజువు చేస్తున్నాడు. ఇది మామూలుగా మీరు ఆషామాషి కాదు. నేను వచ్చింది ఎందుకు రాజ్యంలో వరకు వెళ్ళి మీరు ఏదో లోకపరంగా ఆలోచించారు, కానీ దీనికంటే మరో ప్రపంచం ఉంది. దీనికంటే కూడా, భూమి కంటే కూడా ఉన్నతమైన అక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రితో పాటు నేనుంటాను. ఒకవేళ నాకులా మీరు బ్రతికితే, నన్ను వెంబడిస్తే మీరు కూడా అక్కడికి వస్తారనే మాటలు, ఎన్నో మాటలు బలపరిచి వారు 40 రోజులు ఒక ఆధ్యాత్మిక స్థితిగతిలో నిలబెట్టేశారు. నిలబెట్టిన తర్వాత ప్రభు వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు వెళ్ళిపోతున్న సందర్భాన్ని తెలియజేసిన చూడండి పిల్లలు, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క అదే లూకా సువార్త మనం చివరిలో మనం చదువుకున్నాం. ఎందుకంటే దాని కొరకు కనిపెట్టుకుని ఉండు అనే మాట మనం వింటూ ఉంటాం. ఆయన ఇదే కంటిన్యూ చేస్తూ, లూకా గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయన గురించి మనం కొలసీల పత్రికలు కూడా చూస్తుంటే 4వ అధ్యాయం చివరి భాగంలో ప్రముఖుడు ప్రియుడైన వైద్యుడైన లూకా అంటాడు. ఆయన ప్రియుడును అలాగే వైద్యుడును ఆయన గురించి చెప్తున్నాడు. అలాంటి ఆయన రాస్తున్న మాటలు పిల్లలు మన మొదటి భాగంలో లూకా గారే రాస్తారు. తర్వాత భాగంలో అపోస్తుల కార్యాలు చేర్చబడిన తర్వాత పౌలు గారి ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. చాలా మటుకు మాట్లాడితే పౌలు గారు కూడా రాస్తారు. అందుకని పౌలు గారి పుస్తకంలో దాన్ని చేర్చేశారు. 14 పత్రికల గురించి మాట్లాడుతూ దీన్ని కూడా దాన్ని చేర్చేశారు. కానీ దీంట్లో మెజారిటీ పాత్ర అంతా కూడా లూకా గారిదే ఉంటుంది. ఆయనే రాసించింది. ఎందుకంటే సేమ్ అదే అధికారి ఉన్నాడు కాబట్టి అతనికి రాస్తూ తెలియజేసిన మాటలు ఇది. వాగ్దాన కొరకు కనిపెట్టుకోండి ప్రభు చెప్తున్నాడు. యోహాను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా సరిపోతుంది పిల్లలు. ఆయన చెప్పిన మాట చూడండి, వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు? వాగ్దానం. అది ఎప్పుడు యోవేలు గ్రంథంలో దేవుడు ప్రవచనం చెప్పేశాడు. వస్తుంది అన్నమాట. అంటే ప్రభు యొక్క క్రిస్మస్ దినాల కంటే ముందుగా అనే లోకంలోకి శరీరధారిగా రాకముందే ఒక వాగ్దానం ఉంది. అది ఇస్తాను, మీ కుమార్తెలు ప్రవచించడం, వారి మీద ఆత్మను కుమరించిన మాట అది ఎప్పుడో ఉంది. దాని కొరకు కనిపెట్టండి. అలాగే ప్రభు వచ్చిన రోజుల్లో కూడా దాని గురించి చెప్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మంచిది, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిపోతున్నాను. మన యోహాను కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. దాని కొరకు కనిపెట్టండి. దాని విలువేంటో అనేది మీకు అర్థం అవడానికి మళ్ళీ ఒక మాట చెప్తానని పై మాట చెప్తున్నాడు చూడండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చేది కానీ కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మను బాప్తిసం పొందేదరుగా ఉన్నాడు. అంటే నేను బాప్తిసం ఇచ్చిన కాలంలో యోహాను గారు బాప్తిసం ఇచ్చేశారు కదా, దాని ప్రాముఖ్యత మీకు నీళ్ళలోనే తీసుకున్నాను. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉంటే తండ్రి వాగ్దానాన్ని పంపిస్తున్న ఆ వాగ్దాన పుత్రుడు వచ్చిన తర్వాత, ఆత్మ వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారంట? పరిశుద్ధాత్మతోనే మీరు బాప్తిసం తీసుకున్నారు. దాని విలువేంటో మీకు అర్థం అవ్వాలని చివరి మాటగా చెప్తూ అక్కడ నుంచి ఇవన్నీ సంభాషణ జరుగుతూ ఉంటే వెంటనే ఎలా ఉండబోతుంది, దాని స్థితి ఎలా ఉండబోతుంది? ప్రభు మాతో ఉంటే బాగుంటుందేమో, మీరు ఉంటే బాగుంటుండే, ఆత్మ కూడా ఉంటే బాగుంటుందని శిష్యులు అడగట్లేదు. మీరు అనేవారా? మేము వెళ్ళిపోతున్నాం, 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, కంపెనీ నన్ను పంపించేస్తుంది, 2 సంవత్సరాలు చేసిన కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాంటే అయ్యో కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అని అన్నారా? అంటారా? అన్నారు ఎవరన్నా? మరి వీళ్ళేంటి అనట్లేదు ప్రభుని? వెళ్ళిపోతేనే బాగుండని అనట్లేదు.
వీళ్ళని ఒక మాట అనుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆ సంభాషణ కూడా రావట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను, ప్రభు యొక్క ఆత్మ కొరకు ఆదరణ పుత్రుడు కొరకు మీరు వెయిట్ చేయండి, వాగ్దాన పుత్రుడు వస్తాడు, ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఆ నీళ్ళలో ఏమైనా బాప్తిసం ఇచ్చారు, కానీ మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకుంటారు, అంత అద్భుతంగా ఉంటుంది అన్నప్పుడు ప్రభు అది ఎప్పుడు జరగబోతుంది, వస్తే బాగుంటుంది, అది వచ్చే వరకు మీరు ఉండి ప్రభు అని ప్రభుని అడగట్లేదు. అలా కాలం మందంట వీళ్ళు అడుగుతున్న మాట చూడండి, వారు కూడా ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. సరిపోదమ్మా. అక్కడ మాట చూడండి పిల్లలు, వారు కూడినప్పుడంట ఇవన్నీ బలమైన మాటలు చెప్తుంటే కాబట్టి వెంటనే వారు అన్న మాట చూడండి, వారి సంభాషణ ఎలా ఉందంటే, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యము మరలా అనుగ్రహించదమా అని ఆయన అడుగుతున్నారు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అయ్యో చాలా కష్టమైందండి, మరి వెళ్ళొచ్చాను, చాలా కష్టమైంది, ఎంత అవసరం అంటే, అయ్యో మీరు ఆడికి వెళ్ళారు కదా, మరి మీకు చేపలు దొరికాయా, పులుసు తిన్నారా అని అంటున్నారు. అయ్యా నేను వెళ్ళిన సందర్భం ఏంది, కష్టాల్లో వెళ్ళాను, బాధల్లో వెళ్ళాను, అక్కడ వెళ్ళడానికి లేదు, అందరినీ కలుసుకోవడానికి ఆస్కారం లేదు, ఇంత కష్టమైపోయింది, ఇంత డబ్బు వెచ్చించి నేను టికెట్ తీసుకుని మరీ వెళ్ళి వచ్చాను, బాగా వచ్చారు, అందరు బాగున్నారంటే బాగుంటుంది, పులుసు తిన్నావా, ఆ చేపలు దొరికినాయా, ఈ సీజన్లో తినే ఫ్రూట్స్ తిన్నావా అంటే ఎలా ఉంటుంది అంటే సందర్భం ఏంటో వాళ్ళు ఆలోచించట్లేదు. ప్రభు వెళ్ళిపోతారు అంటాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు కూడా, అలా పంపించినప్పుడు ఇంకా ఎంత ఉండబోతుంది, మా డ్యూటీ ఏంటి ప్రభావం, మేము ఏం చేయాలి, తర్వాత ఎలా ఉండబోతుంది, ఒక ఆశ్చర్యం కానీ ఆసక్తి కానీ ఇంకా ఈగలి వాళ్ళు వెయిట్ చేసినట్టు కనిపించలేదు. అదేదో ఏదో గుర్తుకొస్తుంది, మనం సీరియస్గా మాట్లాడుతున్న అప్పుడే వచ్చి అంటారు, పిల్లలు వచ్చి మాట్లాడినట్టుగా ఉంది ఆ సంభాషణ అంతా కూడా. అయ్యా ఈ కాలంలో ఇస్రాయేలు రాజ్యం ఇస్తామా అని అంటున్నాడు. మరి ప్రభు ఏమనాలి, ఇస్తాను, ఇవ్వను అంటే బాగుండేది. అక్కడ ఏమంటాడు, కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అన్నాడు. అంతే కదండి. అప్పుడప్పుడు చాలా మట్టుకు శిలువ మరణంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ప్రభువు బోధిస్తున్నప్పుడు కూడా ఒక స్త్రీ వచ్చి అంటుంది, నిజంగా నేను కన్నా తల్లి నీ గర్భము, ఆమె గర్భము ఎప్పుడు చేస్తాను ధన్యము అంటూ ఉంటుంది. ప్రభు అంటే నిజమే, చాలా బాగా చెప్పు, నువ్వు కూడా మంచిదాన్ని అని అనలేదు. ఏమన్నాడు, అవును నిజమే ధన్యదే, కానీ వాక్యం దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారంట మరీ ధన్యులు అంటాడు. ఆవిడ కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. మరియమ్మ గారు వచ్చారు, నాన్న వెళ్ళి అవసరం ఉందంటే, నా పని ఇంకా నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అంటే ఆయన ప్రభు మాట చెప్పే విధానం ఏంటంటే ఖండితంగా ఉండేవాడు బోధించే విషయంలో. ఇంకా చెప్పుకుంటూ ఉంటే శిలోమణులు అందరూ ఆయన చూసి ఏడుస్తుంటే నా కొరకు ఏడవలసిన అవసరం లేదు, నేను ఎలా ఉన్నానో నేను ఎలా వెళ్తున్నా అంత ఒక ప్రణాళిక భాగంగానే వెళ్తున్నాను, మీరు నా గురించి ఎందుకు ఏడుస్తారు, మీ కొరకు మీ పిల్లల కోసం నేర్చుకోండి, ఎందుకంటే నా పరిస్థితి బాగుంది, నేను క్రమంగానే వెళ్తున్నాను, తర్వాత వెళ్ళబోయే వాళ్ళు మీరు మీ గడి ఎలా ఉంది. అందుకనే యోహాను సువార్తలో శిష్యుల కంటే ముందుగా తన సహోదరులు మార్పు రానప్పుడు వాళ్ళతో కూడా అంటాడు, నా కాలము ఇంకా సమయం ఇంకా రాలేదు అంటాడు, కానీ మీ కాలము మీ సమయం ఎప్పుడు మీ దగ్గరే ఉంది. అంటే ఎప్పుడైనా కావచ్చు, మీకు ఎంత అలర్ట్గా ఉంటున్నారో మీరు మీ గురించి ఆలోచించుకుని అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటారంటే కాలంలో సమయంలో ఈ రాజ్యాలు అన్ని కూడా మీరు మళ్ళీ ఇస్రాయేలుకి ఇస్తారంటే అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు, ఎందుకంటే ఇది తండ్రి స్వాధీనంలో ఉంది. దాన్ని మీకు తెలియజేసుకోవడం, దాన్ని మీరు నేర్చుకోవడం, దాని వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అన్నట్టుగా ప్రభు చెప్పేశాడు. పిల్లలు కిందికి ఒక మాట చూడండి, పిల్లలు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బోధిగంతముల వరకు, ఆ మాట పిల్లలు బలమైన మాట కాదు, పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది. అక్కడ ఎలా ఉంటారంటే మీరు యెరూషలేములోను మొట్టమొదటి అదే 3 భాగాలు మనం ఒకవేళ డివైడ్ చేసుకుంటే మొదటి 6 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తుంటే అపోస్తలుల బోధ కనబడుతుంది, పేతురు గారి బోధ కనబడుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే పేతురు గారు ఎందుకున్నారంటే అనుకోవచ్చు, మిగతా మంది కనబడట్లేదంటే 12 మంది ఉన్నా 11 మంది ఉన్నారు, మనకు చేర్చబడ్డారు. ఈ 12 మంది ఉన్న ప్రతిసారి చూడట్లేదు, ఇన్విటేషన్ సంఘంకి వచ్చింది అనుకోండి, మా పెళ్లి జరుగుతుంది, మీరు రావాలి, ఫిజియోథెరపీ క్రైస్తవ సంఘం మా వివాహం జరుగుతుంది, మన ఐజక్ పాస్టర్ గారు బాబు గారు జరిగింది, అలాగే సైమన్ గారి బాబు జరిగింది, సంఘానికి ఒక ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, లేదని మాకు చెప్పలేదు, మేము వెళ్ళాల్సిన అవసరం ఏముందని అంటాం, మనం అనుకుంటాం, ఎందుకంటే మన వాళ్ళు ఉన్నాం కాబట్టి. కానీ సంఘం పేరు వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరెవరు ఉన్నట్టు అక్కడ సంఘంలో ఉందని అందరికి వచ్చింది. యానివర్సరీ గురించి మాట్లాడినా అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం ఒక్కరికి ఆలోచించదు, సంఘానికి వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు దాంట్లో. అలాగే పేతురు గారు మాట్లాడుతున్నట్టు అక్కడ అపోస్తలులు అందరూ కూడా నిలబడినట్టే, అంతే కదండి. ఎక్కువగా పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు మొదటి భాగంలో, తర్వాత అపోస్తలులు పౌలు గారు కనబడుతున్నారు. అందుకనే మొట్టమొదటి సువార్త 6 అధ్యాయంలో యెరూషలేము పరిసర యూదాలోనే జరిగింది. 2వ భాగంలో 7వ అధ్యాయం నుంచి 12 వరకు చూస్తూ ఉంటే అది అగాసమర బాగా చెప్తున్న చూడు పిల్లలు, మీరు యూదయ సమరయ దేశంలో అందరిలో ఉంటాడు. చివరి భాగంకి వచ్చేసరికి బూదిగంతల వరకు ఆ సువార్తను తీసుకెళ్ళడానికి ఆ అపోస్తలులు నిజంగా ప్రయాసపడ్డట్టుగా మనకి చివరి అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. 3 భాగాలు అనుకోండి. ఆయన ఆత్మ వచ్చినప్పుడంట మీరు సాక్షులై ఉంటారంట.
నిజంగా చెప్పాలంటే సాక్షులు అంటే వాళ్ళు. ఇంకా పౌలు గారు ఈ బాగా నలగొనుకునే పిల్లలు చాలా ఉన్నాయి కదా, మీరు ఎలా ఎక్కువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరు గురించి ఇక్కడ అపోస్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. 21వ వచనం నుంచి కొన్ని మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేసుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతే తమతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఉండుట. దేనికంట? పునరుద్ధానం. మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండాలంట. అందుకు ఇద్దరు నిలబెట్టినట్టు మనకు బాగా తెలుసు. మనం అందరూ నిలబడుతుంది ఎందుకంటే ప్రభు చెప్పిన మాట పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. అప్పుడు మీరు ఎలా ఉంటారంట? యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను, అంతేకాదు బోధిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారు. అందుకని ఈ సాక్షులై ఉండే వాళ్ళు అప్పుడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన వ్యక్తి గురించి మాట్లాడతాయా మళ్ళీ పునరుత్థానం గురించి సాక్షి ఉండడం అవసరం. ఎందుకంటే 12 మంది మనం చెదిరిపోకుండా ఇక్కడే ఉన్నాము. బోధిగంతం ఫస్ట్ యెరూషలేములోను, తర్వాత యూదయ పరిసర ప్రాంత దేశంలోను, అంతేకాకుండా బోధిగంతం వరకు ఈ సువార్తను తీసుకెళ్ళిపోవాలి. కాబట్టి దీనికి ఒకరు సాక్షి ఉండటం అవసరం. ఎందుకంటే 12 మందితో సువార్త ఎంతగా విస్తరించిందో అందుకు నిదర్శనమే మనం. అవును కదండి. అంత మారుమూల ప్రాంతం వరకు, ఇంకా నాగరికతతో కూడా సరైన రీతిలో మనుగడ లేని పరిసర ప్రాంతంలో మన వరకు వచ్చిందంటే వారంతలా కష్టపడ్డారు. పునరుత్థానం గురించి సాక్షిగా ఉన్నారు. ఆయన చేసేదంతా కూడా అంతే. ప్రభు వెళ్ళాడు, వచ్చాడు, ఆయన మరణించాడు. వారిని మరణించేలా చేసింది మీరు, చంపింది మీరు, జీవాధిపతిని మీరు చంపిదిరి కదా, అందుకు మేము సాక్షులము. వారు సాక్షులు, మనం ఫాలోవర్స్ అంతే, వెంబడించేవారు. మన సాక్ష్యం ఇలా ఉండదు, మనకు వేరే సాక్ష్యాలు ఉంటాయి. కానీ వాళ్ళ సాక్ష్యం ఏంటంటే మేము చూసాం, కళ్ళు ఎదుటిగా చూసాం, బహాటంగా మీరు ఆయన సిలువ వేస్తారు. కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపిన మేము సాక్ష్యము. పునరుత్థానం గురించి సాక్ష్యం. సువార్త అంటేనే అంటాడు దేవుడు అంట లేఖనముల ప్రకారం వచ్చాను, లేఖనం ప్రకారం సిలువ వేయబడను, లేఖనం ప్రకారం తిరిగి లేపబడిన మాట. ఈ సువార్తను ప్రపంచ మానవానికి అందించే విషయంలో వీరు ముందున్నారు పిల్లలు. ఇందులో ఒక వ్యక్తి తప్పిపోయారు. మీరు అనుకుంటారు పిల్లలు చాలా మట్టుకు కొన్ని లేఖనాలు అంటే మనం కొన్ని కాంట్రవర్సీ ఉన్న మెసేజ్లకు మనం వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒకవేళ మనం తీసుకున్నాం, దానికి ఇన్వాల్వ్ అయ్యామంటే దాన్ని పూర్తిగా దాన్ని కంక్లూడ్ చేస్తేనే బాగుంటుంది. దానికి ఇంకా చెప్పాలంటే మనం ఏమంటాం, దానిలో తెలుగు చెప్తే దానికి పూర్తిగా వివరంగా పరిపూర్ణంగా సార్థకత తీసుకొచ్చినట్టుగా ఉంటే అలా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏషావు గారు, యాకోబు గారు మనకు బాగా తెలుసు కదండి. ఇద్దరు కవల పిల్లలేనా? ఏషావు గారు, యాకోబు గారు కవల పిల్లలేండి కాదా? మీరు ఎప్పుడైనా విన్నారండి? పాత నిబంధన ఆది కాండంలో ఉంటుంది, విన్నారా? ఏషావు గారు, యాకోబు గారు విన్నారా? ఎవరు పెద్దోళ్ళు దీంట్లో? ఏషావు పెద్దోడు. కానీ గర్భంలో ఉన్నప్పుడు అంటే జనపదాలు ఉన్నాయమ్మా, 2 జనాలు ఉన్నాయి. బలమైన జనంగా రాబోతుంది గర్భంలో నుంచి. 1 కాదు 2 ఉన్నాయి. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడంట. ఇప్పుడు దాసుడైన ఆయన కాలక్రమేణా అతని స్థితిగతులు అంటే అది కూడా మనకు బాగా తెలుసు. అది అంతా కూడా మనసులో ఉంది, తల్లి మనసులో ఉంది. ప్రపంచం కూడా మనం చదువుతున్నాం కాబట్టి మనకు కూడా తెలిసిపోయింది. కానీ ఏషావు ఎదిగిన తర్వాత చిన్నోడికి దాసుడు అయిపోయినప్పుడు ఎప్పుడు చూసాం మనము? భోజనం విషయంలో అప్పుడు మనకు అర్థమైపోయింది. అవును కదా, ఆశీర్వాదాలను కొట్టేసినట్టుగా మనకు అర్థమైపోయింది. అంటే దేవుడు ఏంటంటే దేవుడు ముందే తెలుసా? దేవుడికి ముందే తెలుసా అండి? నిజం చెప్పండి పిల్లలు, తెలుసు అంటారు. తెలుసా అండి? అంటే దేవుడికి ముందు తెలుసు కాబట్టి ముందే చెప్పేశారు. అవును కదా, మరి అలా అవుతుంది కదా, ఈయన మార్చొచ్చు కదా మరి. ఎందుకంటే జీవము మరణం ఎప్పుడు మనకు కళ్ళెత్తితే ఉంటాయి. మనం ఎలాంటిలో బాగా తెలుసు, మనం ఎలాంటి మార్పులు వస్తాయో టీచర్కి బాగా తెలుసు. తల్లిదండ్రులు మన పిల్లలు ఏంటో ఎంతనో, మన కెపాసిటీ ఎంతనో, వాడి స్ట్రెంత్ ఎంతనో మనకు బాగా తెలుసు. వాడు ఇలా పరిగెత్తుకుని 2 ఏళ్ళు కానీ లేలే వాడే వస్తాడు, వాళ్ళ అక్క రాదులే అంటాం. ఎందుకంటే వాడి గురించి మనకు బాగా తెలుసు కాబట్టి. అవును కదండి. అలాగే సంఘంలో ఉన్నప్పుడు కానీ, మనము లోకంలో సంచరిస్తున్నప్పుడు కానీ తండ్రికి బాగా తెలుసు. ఎంత మనం మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా మనం పరలోకం వెళ్తామని ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. అలాగే 12 మందిలో ఇస్కరియోతు యూదా క్యారెక్టర్ కూడా ప్రభువుకు తెలుసు. ఇంకా చెప్పాలంటే మన గురించి రాయబడిన లేఖనాల కంటే ఎక్కువగా యూదా గురించి రాయబడ్డాయి. అవును కదండి. ఆయన అన్నాడు ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో కూడా చెప్తూ ఉంటాడు, అతని ఇల్లు పాడైపోను కాక, అదే ఇది ప్రవచనమేనా? ఎక్కడ ఉందంట? అక్కడ అంటున్న చూడండి అని కీర్తన గ్రంథంలో. అంటే అతని గురించి కీర్తన గ్రంథంలో ఏముంది? ఆ కీర్తనలో ప్రభువుకు తెలుసా అండి? తెలిసి కూడా చేర్చుకున్నాడు అతన్ని. గతించిన వాళ్ళందరినీ మన మీటింగ్లో తెలిసి కూడా చేర్చుకున్నప్పుడు అతని కంటే యోగ్యులైన వారు 2 ఉన్నారు అదే కాలంలో సమకాలీకులు. అక్కడ యోసేపు కనబడుతున్నారు, భర్త యోసేపు మధ్య 2 కనబడుతున్నారు. ఆ ఇస్కరియోతు యూదా బదులు ఆ 2 ఎవరన్నా పెట్టుకుంటే బాగుండు కదా. ఒక మాట అన్నారు పిల్లలు, మనుషులు చూడట్లేదని నా దేవుడు చూస్తాడండి, నేను గుర్తించకపోయినా పర్లేదని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం.
నా విశ్వాసం ఏంటో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే దేవుడు కూడా గుర్తించట్లేదు వాళ్ళిద్దరిని, మన ప్రభువు ఆయన కూడా గుర్తించట్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో సమకాలీకులు చాలా మంది ఉన్నారు. 12 మందిలో ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉన్నారో వారికి సమఉజ్జీవులు, ఈక్వాలిటీ ఇద్దరిలో కూడా ఉంది. ఎవరిద్దరిలో అంటే యోసేపు బర్సబాను ఇద్దరిలో కూడా ఉంది. అయినా ప్రభు గుర్తెరగట్లేదు. వారితో పాటు యోహాను బాప్తిసం ఇచ్చే కాలం మొదలుకొని ప్రభువు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానం అయ్యేవారు 40 రోజులు వారికి ఆధారాలు చూపించి కూడా అవన్నీ కూడా సాక్షాత్తు వీరు కూడా చూస్తున్నారు. అందుకని వారి పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి. మరి ఇంకో 12 మంది తీసుకొని రావలేదు ఒక్కరిని పూర్తి చేయడానికి. ఆ కాలంలో ఇద్దరు దొరకరంట. అంత ఎలిజిబిలిటీ ఉన్నారు, అంత అవగాహన ఉన్నవారు దాని గురించి పరిపూర్ణంగా. అలాంటప్పుడు మరి ప్రభు ముందెన్నుకుంటే బాగుంటుండే కదా. అలా ప్రభు ఎన్నుకోలేడని వెనుకనుక వేయలేదు పిల్లలు, ప్రభు గుర్తెరగలేడని వెనుకనుక వేయలేదు. అయినా అక్కడ ఉన్నాడు, ఒకడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన భాగాన్ని పూర్తి చేయడానికి ఇద్దరు వచ్చారు. అందులో ఒక్కరికి వచ్చింది, మళ్ళీ ఇంకొక ఆయన నిరసించుకోలేదు. అంటే ఆ సంకల్పం చూడే పిల్లలు ఎంత వీళ్ళకున్న కమిట్మెంట్ చూసారు పిల్లలు. మళ్ళీ వీళ్ళు బోధన ఆరంభించినప్పుడు, అపోస్తలుల బోధన ఆరంభించినప్పుడు భోజనం వడ్డించడానికి కొంతమంది నిలబెడతారు తెలుసు కదా. అందులో వచ్చినవాడే ఫిలిప్పు, స్టెఫెన్ గారు బలమైన సాక్షులుగా నిలబడు. అందులో కూడా ఈయన పేరు లేదు. అందులో కూడా యోగ్యుడైన వాళ్ళు ఈయన పేరు చేర్చబడదు. అయినా కానీ ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోలేదు. ప్రభువుని విడిచిపెట్టి ఏమంటే అర్థమవుతుంది కదా. అలాంటి మాదిరికమైన జీవితాలు పిల్లలు 12 మంది కాదు, 12 మందితో చేర్చబడిన ఇద్దరు నిజంగా మన పరిచయ జీవితానికి, మనకు, మన ఆత్మ విశ్వాసానికి, మన భక్తి కాపాడుతున్న విషయంలో వీళ్ళిద్దరు బలమైన యోధులు. మనకు వీరిని ముందు పెట్టుకుని వెళ్తుంటే నిజమే ఆ రోజు అపోస్తలులు గుర్తెరగారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత గుర్తెరగారు, అంతవరకు ప్రభు కూడా గుర్తెరగలేదు కదా. అలానే లోకంలో కలిసిపోవడం కదా, ఆశీర్వాదం రాయమని కాదు, మనకు ఏ మేలు పొందుకోలేం దేవుని వల్ల అని లోకంలో తిరిగి లోకం వైపు చూసిన వాళ్ళు కాదు. బహుశా ఇద్దరు 12 మంది గురించి మాట్లాడుతూ ప్రభు చనిపోగానే వెంటనే మీరు ఏం చెప్పారంటే వారి పనులకు వెళ్ళిపోయారంట. పేతురు వెళ్ళిపోయాడు, యోహాను ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. మరి ఈ ఇద్దరి పరిస్థితి అంటే అందులో లేరు వీళ్ళు, అందులో లేరు. అలాంటి క్యారెక్టర్ కానే కదా వీళ్ళది. అంత గొప్పగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఒక్కరిని ఎన్నుకున్నాడు పిల్లలు. ఇక్కడ ఏమంటారంటే యూదా గురించి ప్రభుకు అంత తెలిసి కూడా మరి ఎందుకు పెట్టుకున్నాడు. అందుకని కొన్ని మాటలు మనం తొందరపడేస్తాం. ఒక విషయం తెలుసుకోవాలి పిల్లలు, ప్రభువుకు మనం తెలుసు అన్నప్పుడు అనవసరంగా మనకు ఒక సీట్ కేటాయించాడు. అవును కదండి. ఇప్పుడు పలానా సంవత్సరంలో ఒక ఎంప్లాయీ వస్తాడని కంపెనీ వారు ముందే గుర్తిరిగి మనకంటూ అలాగే ఉంచుతారు. ఒక పొజిషన్ ఉంచుతారండి. ఎవరు వస్తారో ఎవరు రారో ప్రభుకు బాగా తెలుసు. ఆయన రాడు అని తెలుసు కాబట్టి అతని గురించి ఒక మాట ఏంటంటే నువ్వు పుట్టకుంటే మేలు అంటాడు. అంటే అర్థమైపోయింది కదా, అతను కన్ఫామ్ అతను పరలోకానికి వెళ్ళడం అన్నాడు. అవును కదా. అతని భాగంలో ఒకరు కావాలి కాబట్టి వీళ్ళు చీట్లు వేస్తున్నాడంట. ప్రభు ఎన్నుకుంటాడు అతను. అలాంటప్పుడు అతను వెళ్ళడు, అతను పుట్టకపోయింది మేలు అన్నప్పుడు అతనికంటే ఒక పరలోకంలో నేను సీట్ ఇస్తాను, అతనికంటే జీవనంలో పేరు రాసుకునే కాన్సెప్ట్ రాదు దాంట్లో. ఇంకా చెప్పాలంటే ఆ 70 మంది శిష్యులు మేము అద్భుతాలు చేసాం ప్రభువా అని సంబరపడిపోతూ ఉంటే 70 మందితో అంటాడు ప్రభు. 70 మందితో, 12 మందితో కాదు, 70 మందితో అంటున్న మాట ఏంటంటే ఈ అద్భుతాలు సూచక్రియలు పెద్ద మ్యాటర్ కాదు, మీ పేరు కనుక జీవగ్రంథంలో రాయబడితే దాన్ని బట్టి సంతోషించండి. వాళ్ళ గురించి చెప్తాను. అంటే సంతోషం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ నిత్యత్వంలో సీట్ కన్ఫర్మ్ అయితేనే మన ఆత్మ విషయంలో మనం సంతోషించాలి అనే మాట వాళ్ళు ఖండితంగా చెప్పేశాడు. ఇతని గురించి మాట్లాడంటే ఇతని గురించి కీర్తనలో ఉంది. ఇతను ఎలాంటి మాట్లాడంటే అక్కడికి వెళ్ళంట ప్రభువుని అప్పచెప్పేశారంట. హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఆ రూకల్ని తీసుకొచ్చి దేవాలయాన్ని పడేశారంట. పడేసినప్పుడు మన సువార్తలు మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గారి ద్వారా అసలు ఇచ్చిన మాటలు అంటారు భక్తులు. కానీ ఇర్మియా గారి ద్వారా అసలు ఇచ్చిన మాటలు కానే కదా అది జకర్యా గారు మాట్లాడతారు. జకర్యా గారు మాట్లాడుతున్న మాట కొన్ని మాటలు చూసి ముంచేద్దాం పిల్లలు. ఒక 2 minutes ముంచేద్దాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 12 నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన ప్రయోజనము కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి. ఇప్పుడు కుమ్మరికి పారవేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు మా అప్పసోదరులు మనం చూస్తాం. వాళ్ళు ఏం చేశారంట, వారు ఒక పొలం ఉన్నారంట. ఆ పొలము కుమ్మరి వారి పొలం తెలుసు కదండి. దానికి రక్త భూమి అని అర్థం వచ్చే విధంగా ఆ భూభాగాన్ని కొనేసాం. అంటే ఇతనికి ముందుగానే ప్రవచనం ఉంది, ఇతను రాడు అనే విషయం మనకు తెలుసు.
అలాంటి వాడైనా కానీ ఈ అపోస్తలత్వంలో ఉన్నాడు. అందుకని మేలుడు తాత్కాలికంగా మనం అన్నింటిలో ఉన్నాము. క్రైస్తవులంగా పిలువబడిన మనము చనిపోయే వరకు సావాసంలో కొనసాగిన, భూమి మీద మనుగడ కొనసాగించిన, ఆ రోజు ఇస్కరియోతు యూదా తను చివరిగా మరణమైపోయే వరకు అతను ప్రభుతో ఉన్నాడు. శిష్యుల్లో కొంత మట్టుకు గలిబిలి ఉంది, అతని మీద బహుశా సందేహం ఉండొచ్చు, అతని సందేహం ఉండొచ్చు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తుంటే ప్రభా మనోడు వెనకాల వస్తున్నాడు కదా, మన పరిస్థితి ఏంటంటే అతడు ఉంటే ఏంటి, పోతే అతను చనిపోకుండా అలాగే ఉంటే నీకు బాగా ఏంటంటే అక్కడ ప్రచారం ఎలా జరిగిందంటే అతను చనిపోవడం అనే మాట ప్రచారంలోకి వచ్చింది. ప్రభు అన్న మాట ఏంటంటే అతను భూమి మీద బ్రతికితే నీకేంటి బాధ ఏంటని శిష్యులతో అంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటే ఇతను చనిపోడా అంటే మనం అర్థం చేసుకునే విధానం చూడండి. నేను ఈ రాజ్యాన్ని మీ గురించి మాట్లాడలేదు, నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంటే అయ్యో ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తావా, నేను మాట్లాడుతున్న సందర్భం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారని ఖండితంగా చెప్తున్న ప్రభు. అయ్యో వాడు ఉంటే ఏంటి, ఇస్కరియోతు యూదా బ్రతుకుంటే ఏంటి అంటే ఇతను చనిపోడంట. ఆ వాక్కు ప్రజల్లో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. మరి పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది, మీరు శక్తి పొందుతారు, నాకు బోధికంతా వాళ్ళకి సాక్షులుగా ఉంటారంటే ఇజ్రాయేల్కి రాజ్యం వస్తుందేమో అనుకుంటున్నారు. రాజ్యం గురించి కానీ, సమయముల గురించి కానీ, కాలాల గురించి కానీ తెలుసుకోవడం మీ పని కాదు. అతను బ్రతుకుంటే ఏంటి, బ్రతకలేకపోతే ఏంటి. అందుకని ఈ అపోస్తలత్వం గురించి మాట్లాడుతూ యూదా గురించి ఖండితంగా చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు. మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అతను నిత్యత్వాన్ని కైవసం చేసుకోలేదు. నిత్యత్వం మనం ఎప్పుడు కైవసం చేసుకుంటాము? ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకలోనే ఒకవేళ నెమ్మది పొందే స్థలంలోకి వెళ్ళిపోతే మనకు కన్ఫర్మ్ అనొచ్చు. అతని గురించి ప్రభు అన్న ఖండితమైన మాట ఏంటంటే ఇతడు పుట్టకపోతేనే మెయిన్ అన్నాడు. అందుకనే వాడ మార్పున పొరుతున్నాడు, అతని ఇల్లు వేరొకడు తీసుకుని గాకనే మాట వింటున్నాడు. అతని ఆ ఉద్యోగాన్ని ఇప్పుడు ఇంకొకరి దేవుడు భుజస్కంధం మీద వేశారు. వీరు వేసిన తర్వాత ఈ అపోస్తల పరిచర్య ఎలా ఉండబోతుంది? మొట్టమొదటి పేతురుగానే మాట్లాడుతుంటారు. కానీ మిగతా అందరూ ఏంటంటే వారి వారి పనుల్లో ఉన్నారు. మొదటి భాగం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. మిగతా అధ్యాయులు మీరు చదువుతుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మొదటి భాగం అంతా ఎరుషలేములో పరిచర్య జరుగుతుంది, మిగతా పాలస్తీనా భూభాగాల్లో పరిచర్య జరుగుతుంది. మిగతా 11 నుంచి 20 వరకు బూదిగంతలకు సువార్తను ఎలా తీసుకెళ్ళడం ఎక్కువగా జరుగుతుంది. కానీ మొదటి భాగం అంతా కూడా 12వ అధ్యాయం అంతా కూడా ఇంకొక కోణంలో ఆలోచిస్తూ ఉంటే 12వ అధ్యాయం అంతా కూడా అపోస్తల కార్యాలు ఎక్కువ కనబడుతుంది, పేతురు గారి ప్రసంగమే ఎక్కువ కనబడుతుంది. 11 నుంచి 28 వరకు ఎక్కువ చూస్తూ ఉంటే పౌలు గారి ప్రస్తావన, పౌలు గారి బోధన విధానమే కనబడుతుంది. ఒక మాట గుర్తుంచుకున్న పిల్లలు, అపోస్తల కార్యాలు అనే బదులు అపోస్తుల కంటే పరిశుద్ధాత్మ కార్యాలు అంటే ఇంకా బాగుండేమో అనిపించింది. అవును కదండి. ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద వాళ్ళతుంటే వారి వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది అద్భుత రీతిగా వారు ప్రసంగించడం కనబడుతుంది. అంతవరకు వారే అంటే అంతవరకు ఉన్న సమాజం వేరు, అంతవరకు ఆలోచన విధానం వేరు, అంతవరకు సంఘం వేరు. కానీ ఎప్పుడైతే ఆత్మ వారి మీద ఆలిందో, ఎప్పుడైతే అపోస్తలత్వం పరిపూర్ణ దశలోకి వెళ్ళిందో వారి విధానంలో మార్పు వచ్చింది పిల్లలు. మన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే పిల్లలు. రక్షణలోకి వచ్చిన తర్వాత అనుదినం ఒక స్థితిగతులకు వెళ్ళిపోతున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు ఒకనొక దినం వస్తుంది పిల్లలు. అందుకని అంటారు కదా, ఎవరు లోకంలో ఉన్న మాట ప్రతి ఒక్క కుక్క ఒక టైం ఉంటుంది అంటారు. కానీ ఆ మాట కాదు పిల్లలు. దేవుడు అంటే పిల్లలు మనతో మాట్లాడే మాట. అందుకని గతించిన దినాలు ఒక మాట జ్ఞాపకం తీసుకున్నాం. ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా అంటాడు. ఆ రోజు ప్రభు దినం అయితే ఆ రోజు నువ్వు ఏదైతే ఆసక్తితో వస్తావో, ఏ రోజైతే దేవుడు నాతో మాట్లాడితే బాగుందని వస్తావో ఆ రోజు నీతో మాట్లాడడానికి దేవుడు సంసిద్ధంగానే ఉంటాడు. కానీ నీ ఆసక్తి మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని తెచ్చుకుని ఉంటే నీ హృదయం నిన్న దేవుని మాటలు నింపడానికి దేవుడు సంసిద్ధంగా ఉంటాడు. ఆ రోజు మాట్లాడే దినము నీ లైఫ్ లాంగ్ నువ్వు మర్చిపోవు, అది నీకు ఉండిపోతుంది. ఆ పెంతెకోస్తు పండుగ దినం కూడా అలాంటిది అద్భుత రీతిగా వారు ఏకమయ్యారు. వాలిన వాక్శక్తి యోవేలు ప్రవచించిన ఆ ప్రవచన గ్రంథంలోని మాట భవిష్యత్ తరాలను కూడా మార్చేసి నీరు ప్రపంచాన్ని కూడా తలకిందులు చేసే రీతిగా పరిచయం ముందుకు తీసుకెళ్తున్నారు పిల్లలు. అందుకని పరిశుద్ధాత్మ కార్యాలంటే ఇంకా బాగుంటుందేమో ఆ మొదటి పాముల అధ్యాయం వరకు. తర్వాత పౌలు గారి పరిచయం కూడా ఆయన చేసిన అద్భుతాలు కూడా దేవుడు నడిపిస్తున్నాడు. అంత రీతిగానే పౌలు గారు నడిపింపబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మొదటి భాగం అంతలో కూడా వారి కార్యాలు కనిపించాయి, తర్వాత పత్రికలు కనబడుతూ ఉంటాయి. ఈ గ్రంథమే కనుక ఈ మధ్యలో లేకపోతే ముందు సువార్తలు, తర్వాత మరి కార్యాలు. ఈ కార్యాల్లో చాలా బలమైన విషయం మనం నేర్చుకోవచ్చు నిజంగా. అంటే ఆసక్తి కనుక మనకుంటే దేవుడు మనం నడిపించడానికి, బలపరచడానికి, మనతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. దేవుడు నాతో మాట్లాడితే బాగుండని ఎంతవరకు అయితే ఆశపడుతుంటో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మీరు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. మీరు ఆలోచించిన పిల్లలు లోకంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుంటారు. వినాలే మాట, ఆ మాట వాస్తవం పిల్లలు. అలాగే ఎవరికి దేవుడు అడుగు వాటికి ఇస్తాడంటే ఇంకా మాట్లాడుతూ జ్ఞానము ఎవరైతే ఆసక్తితో ఎదురు చూస్తారో వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే వారికి ఉన్న ఆసక్తి లాంటిది, వారి ఆసక్తి లాంటిది. దేవుని విషయంలో ధనం గురించి మాట్లాడలేదు, దేవుని బలం పొందుకునే విషయంలో దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుండు, నన్ను ఇంకా వాడుకుంటే బాగుంటుండు, నాకు ఇంకా మంచి స్వరం ఇస్తే బాగుంటుండు, నువ్వు ప్రార్థనలు ఇంకా శక్తిని ఇస్తే బాగుంటుంది. నువ్వు ఎలాగైతే ఆసక్తితో నువ్వు మొదలు పెడతావో ఆ రీతిగానే దేవుడు బలపరుస్తుంటాడు, ఆ రీతిగానే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నిజంగా ఆ ఆసక్తితో నేను అనిపించాను. అలాంటి బలమైన కార్యక్రమాలు, ఆ కార్యాలు మన జీవితంలో కూడా చదివి చూద్దాం. ఈ కొద్ది మాటలు నా ఆత్మ జీవితానికి ఉపయోగాలను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది. ఈ మాటలు దీవించి ఆశ్రయించిన గాక.